సో హాయ్ అందరికీ ఈరోజు మన మీద టాపిక్ ఏంటి అంటే నేను కంటెంట్ కోసం ఆలోచిస్తుండగా నాకు యూట్యూబ్ నుంచి పాపప్ వచ్చింది. దానిలో నేను సబ్స్క్రైబ్ చేసిన ఒక యూట్యూబర్ నుంచి వీడియో పెట్టాడు. దానిలో బెస్ట్ సెన్సీ సెట్టింగ్స్ అని ఉంది. సో నేను చూసా. సో ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేసి ఫేకా లేదా రియలా అని చెప్పి చూపించబోతున్నా. కానీ దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. అండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇప్పటి నుంచి నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. బదులుగా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీనైతే స్టార్ట్ చేద్దాం. సో నేను దీనికోసం అయితే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసా. ఇక్కడ నేను సెర్చ్ చేయగానే ఇక్కడైతే నాకు చాలా వీడియోస్ వచ్చినాయి. కానీ దీంట్లో మనం ఏం చేద్దామంటే పాపులర్ అయిన క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేసిన వీడియోస్లో చూసి సెన్సిటివ్ పెట్టుకొని ట్రై చేద్దాం. నేనైతే హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని చూసా ఈ వీడియోస్ అన్నీ. కానీ నాకేం అర్థం కాలేదన్న. ఈ అన్ని వీడియోస్ అన్నీ సిమిలర్గానే ఉన్నాయి, సేమ్ సెట్టింగ్సే, పెద్ద తేడా ఏం లేవు. కానీ ఈ సెట్టింగ్స్ పెట్టుకుని ఆడితే బాగా హెడ్ షోస్ తగులుతాయంట. ట్రై చేసి చూద్దాం. ఇది చూసాక నా రియాక్షన్ అయితే మాత్రం వామ్మో ఏందన్నా అసలు అలా పెట్టుకొని కొడితే మాత్రం అంతగట్టి తగులుతాయా? సో నేను టెస్ట్ చేయడానికి అయితే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వచ్చి చూసా. నేను ట్రైనింగ్ గ్రౌండ్లోకి వచ్చాక స్క్రీన్ అయితే తిప్పుతున్నా ఫుల్గా. కానీ ఎంత తిప్పినా కానీ తిరగట్లా. ఏంటబ్బా అని చెప్పి చూస్తే పింగిపోయిందన్న. సరేలే అన్న, మన దరిద్రం ఎలాగ ఉంటుందిలే ఎప్పుడు. సో మనం ఎంత చూసిన క్రియేటర్ అయితే ఈ సెట్టింగ్స్ పెట్టుకొని అంత దారుణంగా ఆడాడు. సో మనం కూడా పెట్టుకొని ట్రై చేసి చూద్దాం. ఓన్లీ ఆ క్రియేటర్కి అవుతుందా లేదంటే మనందరికీ అవుతుందా అని చెప్పి. సో నేనైతే పెట్టేసుకున్నా. చూస్తున్నారు కదా, నేనైతే స్క్రీన్ బాగా తిరుగుతుంది. మూమెంట్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ టెస్ట్ అయితే బాగానే పాస్ అయింది. ఈ సెట్టింగ్స్లో మూమెంట్ అయితే బాగానే పనిచేస్తుంది అన్న. కానీ హెడ్ అయితే నేను 10 బుల్లెట్లు కొడితే ఒక బుల్లెట్ తగులుతుంది. పర్లే బాగానే పనిచేస్తుంది అని చెప్పచ్చు సెట్టింగ్. నేను 10 బుల్లెట్లు కొడితే ఒక బుల్లెట్ తగులుతుంది నా హెడ్కి. సో ఇప్పుడైతే మనం సెకండ్ సెన్స్ని అయితే ట్రై చేసి చూద్దాం. అరే ఏందన్నా అసలు ఈ అన్యాయం. ఎందాక నేను చూసిన క్రియేటర్ అయితే మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. హెడ్ షాట్స్ అయితే కొట్టిన ప్రతి బుల్లెట్ హెడ్ షాట్ ప్లస్ మూమెంట్ అయితే బాగుంది. నేను ఇక్కడ తిప్పుతుంటే అసలు మూమెంటే కనెక్ట్ కావట్లే, మూమెంట్ అవ్వట్లే, ప్లస్ హెడ్ షాట్స్ కూడా ఏం కనెక్ట్ కావట్లే. సర్లే మేబీ మనకే ప్రాక్టీస్ లేదేమో అని చెప్పి నేను చాలాసేపు అయితే ట్రై చేశా. కానీ ఎంత ట్రై చేసినా కానీ అంతా వేస్ట్ అన్న. అసలు ఏం పని చేయని కూడా పని చేయట్లే అసలు. అయితే ఇది ల్యాగ్ అవుతుందని చెప్పి వీడియోని అయితే 2x స్పీడ్లో పెట్టి చూపిస్తున్నా. చూస్తున్నారు కదన్నా, ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నా కానీ ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ కావట్లే. ఎక్కడో ఒకసారి అలా రేర్గా కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ టెస్ట్ చేశాక నాకేం అర్థమైందంటే అన్న, సెన్సీ అనేది ఎవడో చేసిన మనం పెట్టుకోవడం కాదన్న, మన సెన్సీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా కనెక్ట్ కావట్లేదంటే సెన్సిటివిటీలో జనరల్ సెన్సిటివిటీని హై పెట్టి చూడండి, కొంచెం పెంచండి. ఒకవేళ అప్పటికీ కనెక్ట్ కాకపోతే కొంచెం తగ్గించండి. ఎక్కువ స్క్రీన్ తిరిగితే మాత్రం తగ్గించండి. స్క్రీన్ అసలు తిరగట్లే అంటే పెంచండి. మీది 2GB ర్యామ్ మొబైల్, 4GB ర్యామ్ మొబైల్, 8GB ర్యామ్ మొబైల్, 16GB ర్యామ్ మొబైల్కి ఈ సెన్సెస్ వాడండి, ఆ సెన్సెస్ వాడండి అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అవన్నీ చూసి మీరు ఆ సెన్సెస్ పెట్టుకొని ఫోన్ అయితే పాడు చేయకండి. కొన్ని మంది క్రియేటర్స్ ఉంటారు, చెప్తారు యాపిల్ సెన్సిటివిటీ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పి. దానికోసం డెవలపర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇది హైగా పెట్టుకోండి, ఇది పెట్టుకుంటే స్మూత్గా రన్ అవుతుంది గేమ్ అని చెప్పి. మీరు అయినా పెట్టారంటే ఫస్ట్ మీ ఫోన్ ఖరాబ్ అయిపోద్ది అన్న. సో నేను చెప్పేది ఏంటంటే ఉన్న సెన్సీతోనే ఆడండి అన్న. మీ సెన్సీ మీరే క్రియేట్ చేసుకోండి అన్న, అంతే. పెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. కసితో పరిగెత్తండి, కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.